అవి డ్రాట్ ఉన్నప్పుడే తెలుస్తుంది. నీళ్లు బాగా వర్షాలు ఉన్నప్పుడు కాళేశ్వరం గొప్పతనం తెలియదు. ఈవెన్ హైదరాబాద్ లో కూడా తాగడానికి నీళ్లు ఉండవు. కాళేశ్వరం కనుక అంటే వర్షాలు పడకపోతే కాళేశ్వరం ద్వారా మనం నీళ్లు తీసుకోవద్దు అనుకుంటే హైదరాబాద్ సిటీకే నీళ్లు ఉండవు. ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటున్నాడు, ఎందుకు మాట మార్చాడు? అంతకుముందు దాని అవసరం లేదు, ఇది వేస్ట్ ప్రాజెక్టు, తుమ్మిడేటి దగ్గర తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యండి. ఎందుకు అంటే ఇప్పుడేమో రాజకీయాలు, ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు. ఈ అంటే మనకి కాళేశ్వరం గురించి ఇప్పుడు అబద్ధాలు గాని అసత్యాలు గాని ఆయనకు అవసరం లేదు. రెండోది ఇప్పుడు అది వాటి మీద ఉండాల్సిన ఎఫెక్ట్ ఆల్రెడీ ఉంది. నీళ్లతో కొత్తగా వచ్చేది లేదు, పోయేది లేదు. ఏమన్నా రైతు బంధు ఇస్తలేడు అని రివర్స్ అవుతారా, లేకుంటే పోల్ మేనేజ్మెంట్ లో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతాడా చెప్పలేము. నేనైతే ఐఎమ్ నాట్ షూర్. ఇప్పటికీ రేవంత్ రెడ్డి మించినోడైతే లేడు పోల్ మేనేజ్మెంట్ లో. బట్ ఆయన ఫెయిల్ అవుతాడని నేను అనుకోవట్లేదు. అక్కడ కూడా ఆయన సక్సెస్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. బట్ కాళేశ్వరం అనేది ఇప్పుడు ఎందుకు అవసరం అంటే ఇక్కడ ట్విన్ రిజర్వాయర్స్ కి ఆయన గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ ఆయన కాళేశ్వరాన్ని లింక్ చేస్తున్నాడు. తర్వాత హైదరాబాద్ మంచినీటి అవసరాలు, తాగునీటి అవసరాలు పెరిగిపోతున్నాయి, ఇండస్ట్రియల్ అవసరాలు పెరిగిపోతున్నాయి. రేపు ఫోర్త్ సిటీ ఇట్లాంటివి ఆయన డెవలప్ చేయాలనే డ్రీమ్ ఉంది ఆయనకి. నెక్స్ట్ 2-3 years ఏంటంటే మళ్ళీ ఎలక్షన్స్ ఇయర్ వస్తున్నది. ఈ 2 ఏళ్ళు కనుక ఆయన నీటి కొరత లేకుండా ఈవెన్ హైదరాబాద్ సిటీలో కూడా రోజు 2 గంటలో 1 గంట ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలిగినట్టయితే ఇక్కడ ఇప్పుడు రాబోయే 2-3 నెలల్లోనే 3 కార్పొరేషన్స్ కి ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఒక సోర్స్ క్రియేట్ చేశాను నేను. ఈ ట్విన్ రిజర్వాయర్స్ ని డ్రింకింగ్ వాటర్ కోసం నేను గోదావరితో నింపి మీకు నీళ్ల కొరత లేకుండా చూస్తాను అని ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఆయన చెప్పే అవకాశం ఉంటుంది. రెండవది పోలవరం కోసమే దీన్ని రిపేర్ ఆపారనేది నాకున్న బలమైన నమ్మకం. ఎందుకంటే పోలవరం కంప్లీట్ అయ్యేదాకా మేడిగడ్డ రిపేర్ చేయడు. పోలవరం దగ్గరికి వచ్చినప్పుడు మేడిగడ్డ రిపేర్లు మొదలు పెడతారని చాలాసార్లు చెప్పాను నేను. ఎందుకంటే డెల్టాకు పోలవరం ఆ కింద కూడా ఫుల్ వాటర్ పోతున్నాయి. మేడిగడ్డ కింద సఫిషియెంట్ వాటర్ లేదు భరత్. మీరు ఒకసారి ధవళేశ్వరం ఆనకట్ట అని చెప్పి వికీపీడియాలో చూడండి. 2019 తర్వాత మొన్న ఈ మేడిగడ్డ బ్రీచ్ సీలేరు ఇవన్నీ చాలా తక్కువ వాటర్. ఎందుకంటే అక్కడ 14 లక్షల ఎకరాలల్లో నాట్లు వేసుకుంటారు వాళ్ళు. రబీలో కూడా కొంచెం తక్కువ ఉంటది కానీ ఖరీఫ్ లో అయితే 14 లక్షల ఎకరాలు, రబీలో అయితే ఒక 10 లక్షల ఎకరాల దాకా వేసుకుంటారు. అయితే సరిపోను సీలేరు నుంచి రాదు, సోర్స్ లేదు దానికి. కాబట్టి శబరి వాటర్ కూడా కొద్ది రోజులు మాత్రమే వస్తుంది. వాళ్ళు మీరు వికీపీడియాలో ధవళేశ్వరం ఆనకట్టను చూస్తే దాదాపు 2019 నుంచి డెల్టా ఆయకట్టు నీటి కొరతను ఎదుర్కొని క్రాప్ హాలిడేస్ ఇస్తున్నదని మీకు కనబడుతుంది స్పష్టంగా. ఇది ప్రధాన కారణం. కాబట్టి ఇప్పుడు పోలవరం స్టోరేజీకి దగ్గరలో ఉంది. నేను అనుకుంటా ఇంకొక 1 year లో, మొన్న కూడా బడ్జెట్ శాంక్షన్ అయింది. మంచి సంబంధాలను చంద్రబాబు నాయుడు మోడీతో ఉన్నారు కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయి. పనులు కూడా చాలా వేగవంతమైనవి. కొట్టుకుపోయిన పారాపీట్ వాల్ కానీ ఇవన్నీ కూడా రిపేర్లు అవుతున్నాయి. కాబట్టి ఒక హోప్ వచ్చింది. అక్కడ మనకి ఇబ్బంది ఉండదు. వాళ్లకు చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇక రిపేర్లు స్టార్ట్ చేస్తే ఒక 1.5 year సాగదీస్తారు. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ అంటారు, ఇవన్నీ గ్రౌండింగ్. ఒకటి మరి అప్రిషియేట్ చేయాల్సిందే కదా, మీరు రిపేర్ చేయాలి అన్నారు. ఇప్పుడు చేస్తాము. ఆ ప్రాజెక్ట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నెన్స్ మేము దాని వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పినప్పుడు మీరు మేమే చెప్పినాం. ఇది ప్రభుత్వ డబ్బు, కేసీఆర్ ఇంట్లోకి పెట్టలేదు. వాడు ఎల్ఎన్టీ వాడే చేస్తా అన్నాడు. చేస్తా అన్నప్పుడు ఎందుకు చేయించుకోవట్లేదు? మీకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో రాశారు సత్వరమే రిపేర్లు చేయమని. పీసీ ఘోష్ కూడా దాన్నే కోట్ చేశాడు. మీరు స్టార్ట్ చేయండి అని ఎన్నోసార్లు మనం రిక్వెస్ట్ చేశాం. ఇప్పుడు డెఫినెట్ గా అప్రిషియేట్ చేస్తాం. ఆయన ఒకటే డిమాండ్ ఏంటంటే 5-6 నెలల్లో పూర్తయ్యేదాన్ని మళ్ళీ ఏళ్ల కొద్ది చేయకూడదు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసినట్టయితే మన కనీసము మే వరకు. ఆల్రెడీ టెండర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు కదా, ఎక్కడుంది ఆ ప్రాసెస్? మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు, అది ఆపేశారు. అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు, బట్ ఇదంతా కాలయాపన కోసమే. ఎందుకంటే ఎల్ఎన్టీ అతను చేస్తా అన్నప్పుడు మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు? మళ్ళీ అన్నారం సుందిల్లం దీనిలో తీసుకొచ్చి జాయిన్ చేయడం ఎందుకు? అసలు ఇప్పుడు ఇది క్లియర్. మేడిగడ్డది అన్నారం సుందిల్లో అసలు ప్రాబ్లం ఏం లేదా? సీపేజ్ చిన్న ప్రాబ్లమ్స్ ఉండే రిపేర్ చేశారు. సీపేజ్ అనేది ఎవర్ గ్రోయింగ్, అది ఎప్పటికీ ఉంటది. అది ఎవ్రీ వర్షాకాలం మనకు సీపేజ్ వస్తూనే ఉంటది. ప్రతి ఎండాకాలం దాన్ని రిపేర్ చేస్తూనే పోవాలి. సీపేజ్ అనేది కామన్. ఇప్పుడు నాగర్సార్లో గానీ, శ్రీశైలంలో గానీ, ఏ డ్యామ్ లో గానీ ప్రతి సంవత్సరం సీపేజ్ అనేది ఉంటూనే ఉంటది. అది మేజర్ ప్రాబ్లం కాదు అది. కానీ నేననేది ఏంటంటే దీన్ని తీసుకుపోయి దానికి కలిపి
మీరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎవరు రారు. అట్లా కాకుండా ఎలాంటి వాళ్ళు చేస్తామన్నప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా. ఈ 3 పిఎన్లతో పాటు ఆ బ్లాక్ మొత్తాన్ని పునరుద్ధరించమని చెప్తే వాళ్ళు చేసేస్తారు. 500 కోట్లు పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని రాతపూర్వకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాసిచ్చారు. కాబట్టి దీన్ని దాంతో కలపొద్దు, తొందరగా దీన్ని అంటే ఎలాంటి పరిధిలోకి రాదు కదా. వాళ్ళు ప్రాజెక్ట్ కు 3 years అన్నారు. 3 years తర్వాత ఇది గుంగిపోయింది, క్యాన్సిల్ చేశారు. అది ఏంటంటే 3 years అనేది అక్కడ పనులు కంప్లీట్ చేశామని చెప్పి హ్యాండ్ ఓవర్ చేయడమే గానీ వాళ్ళకి 10 years దాకా లయబిలిటీ ఉంటది. ఏంటంటే రేపు ఏదైనా అన్ఫోల్డ్ యాక్టివిటీ ఏదైనా జరిగిందనుకోండి, న్యాచురల్ గా జరిగితే పర్వాలేదు, లేదు వీళ్ళ లోపం వల్ల జరిగింది అనుకోండి 10 ఏళ్ల దాకా లయబిలిటీ ఉంటది. అది క్యాన్సిల్ కూడా చేశారు. వాళ్ళకు ఆ ఇచ్చిన వెంకటేశ్వర్లు గారు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. కాబట్టి ఎలాంటి వాళ్ళు ముందుకు వచ్చారు మేము రిపేర్ చేస్తాము అని అన్నప్పుడు మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు? ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే మీరు లోతుగా దీన్ని విశ్లేషించండి, భూభౌతిక శాస్త్రవేత్తలతోని ఏమన్నా లోపం ఉంటే మళ్ళీ రిపేర్ చేసినా కూడా మళ్ళీ డ్యామేజ్ అవుతుంది, మీరు అది చేయండి అన్నది. అది ఒక్కటి చేసి ఎలాంటి వాళ్ళకు అప్పచెప్పేస్తే వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పటికైనా అదే చేయాలి, ఎందుకంటే మళ్ళీ ప్రజల మీద బ్రేకింగ్ న్యూస్ అంటుంది ఏంటంటే హైదరాబాద్